యూనో టేబుల్ కింద ఏదో ఒకటి పెట్టాల్సిందే అనేసి చెప్తుంటారు అన్నమాట. అంటే కాస్త మనకి ఆ డీటెయిల్స్ అర్థమవుతాయి ఎట్లా చేరుకోవచ్చు ఆ పెద్ద ఆయన అనేసి. సో అట్లా ఆ అసోసియేట్స్ ఉన్నారనుకోండి, అంటే ఆ మినిస్టర్ కానీ ఎవరైనా సరే అసోసియేట్స్ ఉన్నారనుకోండి, సో అట్లా సో దానికి అప్పుడప్పుడు మనకి మనసులో వస్తుందన్నమాట, మనం కూడా అట్లా ఏమన్నా క్లోజ్గా అయిపోతే బాగోలా, పనులన్నీ అయిపోతాయి త్వరగా అనేసి కదా. కానీ సాధారణంగా తేలిక కాదు, ఎందుకంటే వాళ్ళు జనరల్గా మినిస్టర్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసోసియేట్స్ ఎవరు ఉంటారంటే సాధారణంగా వాళ్ళకి రిలేటివ్స్ అనో బంధువర్గాల్లోనేసో లేదా ఫ్రెండ్స్ అనో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనో అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు. అంటే బాగా మనసు తెలిసింది, మనస్తత్వం తెలిసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అన్నమాట. కానీ విశేషం ఏంటంటే కృష్ణుడికి అసోసియేట్గా ఎవరైనా కావచ్చు, ఆయనకి బంధువుగా లేకపోతే ఆయనకి క్లోజ్గా ఎవరైనా కావచ్చు. ప్రతి ప్రాణికి ఆ అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాణి ఏ స్థితిలో ఉంది అనేది ఇమ్మెటీరియల్. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతి ప్రాణికి కూడా ఆ అవకాశం ఉంది మాట. ఏంటి అవకాశం? భగవంతుడికే అసోసియేట్గా చాలా క్లోజ్గా అయ్యే అవకాశం అందరికీ ఉంది. సమోహం సర్వభూతేషు, నేను అందరికీ సమానుణ్ణి అని ఎందుకు చెప్తున్నాడు అంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది మాట. ఆ కృష్ణుణ్ణి చేరుకోవడం, ఆ కృష్ణ సాంగత్యంలో మనం ఆనందోత్సాహాలతో బతకడం, ఆయన యొక్క అత్యంత సన్నిహిత అనుచరుడు, సన్నిహిత అసోసియేట్గా అయ్యే అవకాశం ప్రతి జీవికి ఉంది. ఆ జీవి ఇప్పుడు మానవ శరీరంలో ఉండొచ్చు, లేకపోతే జంతు శరీరంలో ఉండొచ్చు, ఏ శరీరం అయినా కావచ్చు. ఆ ప్రతి జీవికి ఆ కెపాసిటీ ఉంది. కాకపోతే ఆ కెపాసిటీ అనేది వేరే రూపాల్లో సాధ్యం కాదు. మానవ రూపంలో ఆ కెపాసిటీని మనం ఆ పొజిషన్కి మనం చేరుకోవచ్చు. అందుకనే ఈ మానవ రూపం అనేది చాలా విశేషమైనమాట. ఎందుకంటే భగవంతుడికి సన్నిహితంగా అయ్యే అవకాశాన్ని ఇది కల్పిస్తోంది. మిగతా రూపాల్లో ఏంటంటే వాటికి ఆ కెపాసిటీ లేదు ప్రస్తుతం. కానీ వాటికి కూడా హక్కు ఉంది, కృష్ణుని చేరే హక్కు వాటికి ఉంది. కానీ ప్రస్తుతం నాట్ అవైలబుల్. దీన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటారు. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే మనకు అది బర్త్ రైట్. ఆ భగవంతుడితో మనం సన్నిహితంగా సేవలు చేసే అవకాశం ప్రతి జీవికి ఉంది. ఇది మాట. అందుకనే ఇక్కడ చూస్తున్నాం, నారదముని వారు లాస్ట్ జన్మలో ఆయన దాసీపుత్రుడుగా జన్మించాల్సి వచ్చినప్పుడు చూడండి, ఆ చిన్న అబ్బాయికి కూడా అంత పెద్ద అవకాశం వచ్చింది. ఆ అబ్బాయి తల్లికి కూడా అవకాశం వచ్చింది, కానీ ఈ అబ్బాయి సీరియస్గా తీసుకున్నాడు. అందుకనే అంత వేగంగా భక్తిలో ముందుకొచ్చి నెక్స్ట్ జన్మలో నారదముని వారి రూపంలో కృష్ణుడికి నారాయణుడికి ఎంతో దగ్గరగా అయ్యే అవకాశం వచ్చిందన్నమాట. అది ఇక్కడ చూస్తున్నాం మనం. ఏమని సత్సేవయ అదీర్ఘయ. సత్సేవయ అంటే సత్ అంటే ఇక్కడ సత్ చిత్ ఆనంద అని 3 పదాలు ఉన్నాయి. సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఏంటంటే పర్మనెంట్ ఎగ్జిస్టెన్సు, అది సత్ అంట. చిత్ అంటే జ్ఞానము, నాలెడ్జ్ మాట, ఎటువంటి ఇగ్నోరెన్స్ లేకపోవడం. సత్ చిత్. ఆనంద అంటే ఎప్పుడు ఆనందకరమైన లైఫ్ మాట. సో భగవంతుడి ధామంలో మనకి లభించే రూపము కానీ మనకి లభించే అవకాశం కానీ అన్నీ కూడా సచ్చిదానంద.
సత్తు చిత్ ఆనందం అంటే పర్మనెంట్గా శాశ్వతంగా ఆనందకరమైన జీవనాన్ని కలిగే అవకాశం మనకి ఆ భగవంతుడి యొక్క సన్నిహిత్యంలో లభిస్తుందన్నమాట. సో అందుకని ఇక్కడ సత్ సేవయ అదీర్ఘయ అపి, భగవంతుడి యొక్క సేవ చేస్తేనంట అదీర్ఘయ, దీర్ఘము అంటే చాలా టైం పడుతుంది, అదీర్ఘము అంటే కొంత సమయంలోనే చాలా తేలిగ్గా మనం చేరుకోవచ్చు. జాతామయి దృఢమతి, సో భగవంతుడిని జాతామయి, నన్ను చాలా తేలిగ్గా నువ్వు చేరుకోవచ్చు. ప్రొవైడెడ్ దృఢమతి, మనం ఫిక్స్డ్గా ఉండాలి భగవంతుడి భక్తిలో. ఆ కృష్ణుణ్ణి చేరుకోవాలి అన్న దృఢమతి ఉండాలన్నమాట. ఆ ఫిక్స్డ్ ఇంటెలిజెంట్ ఉండాలి. అంతేకాదు హిత్వా ఆద్యం ఇమం లోకం, ఈ ప్రపంచాలను, ఈ భౌతిక ప్రపంచం విచ్ ఈజ్ యాక్చువల్లీ అవధ్యం, డిప్లోరబుల్ అన్న పదం ఇక్కడ వాడారు. అంటే ఏంటంటే చాలా ఏమంటారు, డిప్లోరబుల్ అంటే నాట్ ఏ గుడ్ ప్లేస్, నాట్ ఏ గుడ్ ప్లేస్, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్లేస్. ఈ భౌతిక ప్రపంచం మనకి చాలా అనుభవం ఉంది, ప్రస్తుతం అదే నడుస్తుంది. ఆ అనుభవం ఇంకాస్త గట్టిగా మనకి అందరికీ తెలిసి వచ్చింది. ఏమని? దుఃఖాలయం. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దుఃఖాలయం. అప్పుడప్పుడు అంతా బాగున్నట్టుగా కనిపిస్తుంది, కానీ సడన్గా ఏదో ఒక విపత్తు మనకి పర్సనల్గా కానీ, సొసైటీగా కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ వచ్చే అవకాశం. చూడండి, దట్స్ వై అవధ్యం ఇమం లోకం, ఈ మరి దుఃఖమయమైన ఈ లోకాల నుండి మనకి విముక్తి కూడా మనకి కలుగుతుందన్నమాట. అంతేకాదు మనం ఏమవుతాం, గంతా భగవంతుని చేరుకుని మజ్జన, ఇక్కడ కృష్ణుడు మత్ జన అంటే నా యొక్క సన్నిహితుడు అవుతావు అంటున్నాడు. చూడండి, యాక్చువల్గా ఇది భగవంతుడి యొక్క కృప. ప్రతి ఒక్కరికి కూడా మజ్జన, ఆయన యొక్క జనం అయ్యే అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. అప్పుడప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు పొలిటీషియన్స్ కూడా, హరిజనులు అంటుంటారు. హరి అంటే విష్ణువు, భగవంతుడు. హరికి జన అంటే ఇక్కడ మజ్జన అంటున్నాడు. చూడండి, అంటే ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అవ్వాలి. నిజంగా అవ్వగలరు, ప్రతి ఒక్కరూ అవ్వగలరు. హరిజనులు అంటే వాళ్ళు ఏదో బస్తీలోనో స్లమ్స్లోనో ఉన్నవాళ్ళు, వాళ్ళు హరిజనులు, మనం వేరు కాదు. ప్రతి ఒక్కరికి హరిజనుడయ్యే అవకాశం ఉంది. అంటే నిజమైన అర్థం ఏంటంటే హరిజనుడు అంటే ఆ భగవంతుడి యొక్క అసోసియేట్ అని, చాలా క్లోజ్. అది ఎట్లా అవ్వాలని తెలుసుకోవాలి. అది ఊరికి స్టాంప్ వేసేస్తే సరిపోదు. భగవంతుడికి నిజంగా నేను క్లోజ్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పబడింది సత్సేవయ దృఢమతి, భగవంతుడి మీద అది మనం ఏమంటారు, ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్. కృష్ణ అంటే కృష్ణ మీద ఇంకా ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్. సో అట్లా చేస్తే అప్పుడు మనం మజ్జన అంటే భగవంతుడి యొక్క జనం కావచ్చు అన్నమాట. మరి ఇంటెలిజెన్స్ అంటే ఏం చేయాలి? నేను ఆ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని ఆ కృష్ణుడి యొక్క సేవ మీద మనం ఫోకస్ చేయాలి. చూడండి, భగవంతుని చేరాలి అంటే, ఆయనకి చాలా క్లోజ్ అవ్వాలి అంటే ఒక ఫార్ములా ఏంటంటే, భగవంతుడికి ఆల్రెడీ క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరో మనం గమనించుకోవాలి. మరి భగవంతుడికి బాగా క్లోజ్ ఎవరు? ఆఫ్ కోర్స్ సాక్షాత్తు భగవంతుడి యొక్క ఏమంటారు శక్తి, ఇంటర్నల్ పోటెన్సీ, ఆంతరంగిక శక్తి, శ్రీమతి రాధారాణి. ఆమె ఎంత గొప్ప భక్తురాలు అంటే అధిక అంటే రాధిక, రాధ అంటే ఆరాధన, అధిక ఆరాధన. సో ఆరాధన చేసే వాళ్ళల్లో అధిక టాప్ మోస్ట్ మాట.
ఆమెకి శ్రీమతి రాధారాణి అని పేరు. మరి అందరూ కూడా భగవంతుడిని ప్రేమించడానికి, భగవంతుడి దగ్గరికి చేరడానికి ఎన్నో రకాల మార్గాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. తపస్సులు, యజ్ఞాలు, యాగాదులు, యోగాలు, ఇట్లా ఎన్నో రకాలుగా అందరూ వెతుకుతుంది భగవంతుడినే, కృష్ణుడినే. సో అట్లాంటి కృష్ణుడు, అందరూ కృష్ణుని ప్రేమించడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు ఒకళ్ళని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాడు తను. మరి ఎవరు? శ్రీమతి రాధారాణి. చూడండి, అందుకనే రాధారాణికి ఇంకో పేరు ఏమిటంటే మదన మోహన మోహిని అని పేరు మాట. మదన అంటే మన్మధుడు. అందరూ కూడా మన్మధుడు యొక్క ఆకర్షణలో ఉన్నారు. మన్మధ అంటే అది లస్ట్ మాట. సో కానీ మన్మధుడినే బివిల్డర్ అంటే మన్మధుడికే ఆకర్షణీయంగా కనిపించేది ఎవరయ్యా అంటే ఆ కృష్ణుడు. అందుకనే మదన మోహన, తన్ను కూడా మోహంలో పెట్టేస్తాడు మన్మధుడిని, అది కృష్ణుడు. కానీ కృష్ణుడినే మోహంలో పెట్టే అమ్మవారు మదన మోహన మోహిని రాధారాణి. అందుకనే భక్తులందరూ కూడా ఏం చేస్తారు అంటే అమ్మవారి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. డైరెక్ట్గా కృష్ణుడు అంటే మళ్ళీ అఫీషియల్ చాలా ఉంటాయి ప్రాసెసెస్. అమ్మవారి ద్వారా అయితే తేలిక అనేసి, అందుకనే మనం బృందావనం వెళ్ళారనుకోండి, బృందావనం కానీ మథురా బృందావనం వెళ్తే ఆ బృందావనంలో అక్కడ అందరూ కూడా రాధారాణి నామాన్ని జపిస్తుంటారు, జై రాధే అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ మనం అక్కడికి వెళ్తే, ఆ ధామంలోకి వెళ్తే, అంటే ఢిల్లీ నుండి 3 గంటల ప్రయాణం అది. ఆ ధామానికి వెళ్తే అక్కడ మనం చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జై రాధే అంటారు. ఒకసారి నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే కాస్త జనాలు ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ నేను రోడ్డు మధ్యకి వచ్చేసా. వచ్చినప్పుడు వెనకాల నుండి ఒకడు రిక్షాల వాళ్ళు వస్తున్నారన్నమాట. సో కాస్త వేగంగానే వస్తున్నారు, కానీ నేను మధ్యలోకి వచ్చేసాను కదా. సో ఇక్కడైతే ఏం చేస్తారు, మన సిటీలో వాళ్ళు బెల్ల కొట్టి ఇది కొట్టి అది కొట్టి చాలా అప్పుడప్పుడు, అంటే అనకూడదు కానీ బూతులు కూడా తిడతారు. అక్కడ అట్లా కాదు, వాడు కాస్త బ్రేక్ వేసి జై రాధే అని అంటే నేను ఆ శబ్దానికి నేను జరుగుతాను అనేసి, ఏ పొరా ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అట్లా ఏం మాట్లాడరు అన్నమాట. అక్కడ అందరూ కూడా జై రాధే అంట. ఆ చెట్టు మీద చూస్తే జై రాధే, పుట్ట మీద చూస్తే జై రాధే, ఎక్కడ చూసినా అమ్మవారిని తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే తన భక్తులకి సేవ చేస్తే, తన భక్తుల ద్వారా మనం వెళ్ళగలిగితే భగవంతుడిని అనాయాసంగా చేరుకోగలుగుతాం. సో శ్రీమతి రాధారాణి, షీ ఈస్ ద మోస్ట్ డియర్ అమ్మవారు. అందుకనే మన సంప్రదాయంలో చూస్తాం, ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా ఒక కృష్ణనామాన్ని చెప్పకుండా అమ్మవారి నామాన్ని కూడా, రాధా ఫస్ట్ రాధా కృష్ణ, సీత రామ, లక్ష్మీ నరసింహ అట్లా అన్నమాట. సో తన భక్తుల పేర్లు, తన యొక్క ఆంతరంగిక శక్తి పేరు ముందు చెప్తే భగవంతుడికి ఆనందం. అందుకనే ప్రహ్లాద నరసింహ అంటాం. ప్రహ్లాదుడు మంచి గొప్ప భక్తుడు కాబట్టి నరసింహస్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగా భక్తుల పేర్లు కూడా వస్తాయి ముందు. అట్లా వస్తే మనం చెప్తాం చూడండి, వాల్మీకి రామాయణం అంటాం, సుఖదేవ గోస్వాముల వారి శ్రీమద్ భాగవతం అంటాం, అర్జున సఖ అని పేరు మాట కృష్ణుడికి. భీష్మాచార్యులు కృష్ణుడిని కొలుస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు ఏమంటాడంటే అర్జున సఖ అంటాడు. లేకపోతే అర్జునుడికి పేరు ఏంటంటే కృష్ణ సఖ. చూడండి, అర్జునుడికి కూడా పేరుంది, ఏమని? కృష్ణ సఖ అని. అంటే కృష్ణుడి యొక్క సఖుడు అని ఆయన అనేసి. అప్పుడు అర్జునుడికి ఆనందం, కృష్ణుడికి ఆనందం. సో దిస్ ఈజ్ పర్సనలిజం.
చూడండి, భగవంతుడు భక్తి అంటే పర్సనలిస్టిక్. ఎందుకు? భగవంతుడు అల్టిమేట్ ట్రూత్ ఈజ్ అ పర్సన్. పరమ సత్యం ఏమిటంటే అల్టిమేట్గా ఎవరయ్యా అంటే అది ఎనర్జీ, శక్తి కాదు, ఏదో ఇంపర్సనల్ కాదు, జ్యోతి కాదు, కాంతి కాదు, వండర్ఫుల్ పర్సనాలిటీ. సో అందుకని సత్సేవయ, ఆ పర్సనాలిటీకి మనం సేవలు చేయాలి. ఎట్లాగా? దృఢమతి, ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ ఉంది. అట్లా ఉంటే తర్వాత భగవంతుడి యొక్క ఇట్లాగా ఆంతరంగిక సన్నిహితుల ద్వారా మనం వెళ్ళాలి మాట. అది ప్రాసెస్. ఆచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకుడు. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తదా భావ్యత ఏవ సద్భి కింతు ప్రభోయ ప్రియ ఏవ తస్య. కింతు ప్రభోయ ప్రియ ఏవ, చాలా ప్రియమైన ఆంతరంగిక భక్తుడు మాట ఆచార్యులు. అందుకనే ఆచార్యుల్ని మనం ఫస్ట్ పూజించాలి. కృష్ణుడికి ఎంతో ఆనందం తన భక్తుల్ని ఎవరైనా గౌరవంగా చూసుకుంటే, తన భక్తుల్ని, తన అసోసియేట్స్ని, తన యొక్క రిప్రజెంటేటివ్స్ని మనం చక్కగా మర్యాదగా మనం చూసి వాళ్ళకు కూడా పూజలు పునస్కారాలు చేస్తే భక్తుడు కృష్ణుడికి అది ఎంతో ప్రీతిని కలిగిస్తుంది అన్నమాట. సో అది ఈ భగవంతుడు చేరే మార్గంలో సీక్రెట్ మాట. ఏమిటి? మనం ఎవరైనా ఆల్రెడీ ఆంతరింగికంగా ఆల్రెడీ చాలా క్లోజ్గా భగవంతుడికి ఉన్న వాళ్ళైతే వాళ్ళ ద్వారా వెళ్ళడం ఈజీ. మనం అదే చేస్తాం ఇక్కడ భౌతికంగా కూడా. ఎవరైనా ఒక పెద్దవాళ్ళని వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వాళ్ళ ద్వారా పోము, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఏదో అఫీషియల్గా ఉంటుంది అంతే. మనం వాళ్ళకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ ద్వారా వెళ్తాం. అది మాట సీక్రెట్. ఇక్కడ ఈ పద్ధతులన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే ఈ పద్ధతులన్నీ కూడా కృష్ణుల్లో ఉన్నాయి కాబట్టి. కృష్ణ ఈజ్ అ ఒరిజినల్ సోర్స్. అన్నిటికీ ఆయనే మూలం. మన సైకాలజీకి, మన థింకింగ్కి, ఫీలింగ్కి, వీటన్నిటికీ కూడా ఆయనే మూలం. జన్మాది అస్య యతోన్వయాత్ ఇతరతశ్చాద్దేషు అభిజ్ఞా స్వరాట్. సో ఈ అబ్సల్యూట్ ట్రూత్, ఈ పరమసత్యం ఏమిటి అంటే జన్మాది అస్య యతోన్వయాత్. జన్మ అంటే పుట్టుక, తర్వాత జన్మ ఆది అంటే జన్మ మరియు మెయింటెనెన్స్, క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్. వీటన్నిటికీ కూడా ఒరిజినల్ సోర్స్ ఎవరయ్యా అంటే ద సుప్రీం పర్సనాలిటీ. జన్మాది యస్య యతోన్వయాత్ ఇతరతశ్చాద్దేషు అభిజ్ఞా స్వరాట్. ఆ ఒరిజినల్ సోర్స్ ఏమిటి అని అందరూ వెతుకుతున్నారు. ఈ ప్రపంచం అంతా ఎవరి దగ్గర, దానికి మూలం ఏమిటి? సో ప్రతిదానికి ఏది చూసినా సరే, మనం చూసిన దానికి చూడని దానికి కూడా ఈ రెండింటికి కూడా మూలం ఎవరని అందరూ వెతుకుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా వెతుకుతున్నారు. సర్వానికి మూలం ఎవరు, లేదా సర్వానికి మూలం ఏమిటి అనేసి అందరూ వెతుకుతున్నారు. సైంటిస్టులు ఏం చెప్తారంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే ఏదో ఒక చిన్న కణం ఉంది, గాడ్ పార్టికల్ లాగా, ఆ కణం నుండే అన్నీ వచ్చేసినాయి అంటారు వాళ్ళు. కొంతమంది ఏమంటారు అంటే కాదు, అంతటికి మూలము ఒక జ్యోతి అంటారు. కొంతమంది ఏమంటారంటే దీని వెనకాల అంతా కూడా ఒక శక్తి, ఒక ఎనర్జీ ఉంది అంతే, ఎటువంటి రూపం లేని ఎనర్జీ ఒకటి అనేసి వాళ్ళు. కొంతమంది ఏంటంటే వీటన్నిటికీ వెనకాల ఉన్నది జస్ట్ ఒక ఏమంటారు, ఒక చిన్న లంప్ మ్యాటర్, భౌతికంగా ఉండే ఒక మ్యాటర్ అంతే అనేసి. కానీ ఇక్కడ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం ఇది, జన్మాది యస్య యతోన్వయాత్ ఇతరతశ్చాద్దేషు అభిజ్ఞా స్వరాట్. భాగవతం ఏముంటుందంటే అన్నిటికీ మూలము అభిజ్ఞ. అభిజ్ఞ అంటే చేతనం కలిగిన వాడు అంటుంది. చేతనం కలిగిన వాడు అంటే పర్సనాలిటీ. ఇప్పుడు టేబుల్కి, కణాలకి చేతనం ఎక్కడుంది? లేదు. ఇప్పుడు నేను టేబుల్ని చావగొట్టినా సరే అదేం ఏడవదు,
దాంట్లో ఏం ఫీలింగ్లు లేవు, ఎమోషన్స్ లేవు, ఎందుకంటే అది మ్యాటర్ కాబట్టి. కానీ అదే ఎవరైనా వచ్చి మనం సున్నితంగా ఇట్లా కొట్టినా సరే మనకు వెంటనే ఫీలింగ్లు వస్తాయి. అయ్యో ఏంటి ఇట్లా చేస్తున్నారు అనేసి. చూడండి తేడా ఉంది, మనకి టేబుల్కి తేడా ఉంది. అట్లాగే సో అభిజ్ఞ అన్నిటికీ మూలం ఒరిజినల్గా ఏమిటంటే అభిజ్ఞ, చక్కటి చేతనం కలిగిన వాడు, హైలీ సెన్సిటివ్ లార్డ్ కృష్ణ. అభిజ్ఞ స్వరాట్, అంతేకాదు ఆయనకు చైతన్యమే కాదు, స్వరాట్ అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్. భగవంతుడు సర్వస్వతంత్రుడు, సర్వస్వతంత్రుడు, ఎవరు ఆయన మీద నియమాలు పెట్టేవాళ్ళు లేరు. నతత్సమ అభిగత్స్య దృశ్యతే, ఎవరు ఆయనకు సమానంగా కానీ ఆయనకంటే ఎక్కువ కానీ మనకు కనిపించరు. అది మాట భగవంతుడి యొక్క డెఫినేషన్. మరి అట్లాంటి సర్వస్వతంత్రుడు ఆయన ఆ కృష్ణుడికి మనం క్లోజ్గా అవ్వాలి అంటే యాక్చువల్గా ఇది అసాధారణమైన విషయం. ఒక రాష్ట్రానికి ఒక చిన్న చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, అట్లా దేశానికి ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకి క్లోజ్ కావడమే ఒక పెద్ద మనకి ఒక పెద్ద ఫెసిలిటీ కింద భావిస్తాం. ఇట్స్ ఎ బిగ్ హానర్ మనం వాళ్ళకి కానీ క్లోజ్ అవుతాయి. మరి ఒక చిన్న దేశానికి అంటే ఒక చిన్న ప్రపంచానికి ఒక చిన్న గ్లోబ్ అంతే ఇది. ఇందులో ఈ విశ్వంలో అట్లాంటి ఎన్ని ఉన్నాయో, అట్లాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయో, అదంతా భౌతికం మాత్రమే. మళ్ళీ వైకుంఠ ధామంలో ఎన్నో వైకుంఠాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సర్వస్వతంత్రుడైన కంట్రోలర్ ఎవరు అంటే ఆ దేవాది దేవుడు కృష్ణుడు మాట. చూడ్డానికి 2 చేతులు 2 కాళ్ళతో అట్లా కనిపిస్తాడు, కానీ ఆ ఒరిజినల్ మూలం ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ. అండ్ దెన్ హీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ అట్రాక్టివ్, సర్వాకర్షకుడు. భగవంతుడు సర్వాకర్షకుడు, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు. మరి అట్లాంటి వండర్ఫుల్ పర్సనాలిటీతో మనం అసోసియేట్గా అవ్వాలి అంటే మనం తేలికైన మార్గాన్ని ఎవరు ప్రసాదించారంటే మహాప్రభులు వారు ప్రసాదించారు. ఏమని? బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలతా బీజ అని చెప్పారన్నమాట. అంటే బ్రహ్మాండ భ్రమితే, మనం అందరం కూడా ఈ బ్రహ్మాండంలో భ్రమితే తిరుగుతున్నాం, పైకి కిందకి పైకి కిందకి. కొన్నిసార్లు స్వర్గానికి వెళ్తున్నాం, మళ్ళీ కిందకు వస్తున్నాం, మళ్ళీ ఇంకాస్త కిందకి పోతున్నాం, మళ్ళీ భూలోకానికి వస్తున్నాం, మళ్ళీ స్వర్గానికి వెళ్తున్నాం. అట్లాగా బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, ఎవరో ఒక భాగ్యవంతుడికి అంట గురువు కృష్ణ ప్రసాదేపాయ్, గురువుల యొక్క కృష్ణుడి యొక్క ప్రసాద అంటే వారి యొక్క కరుణ, వారి యొక్క మెర్సీ మాట, అది మనకు వస్తే అప్పుడు ఈ భక్తిలత బీజం అనేది మన హృదయంలో నాటబడుతుంది. మనం పైకి కింద తిరుగుతున్నాం ఏంటి? ఈ అవధ్యం, ఈ డిప్లోరబుల్ వరల్డ్స్, ఇంత ఈ ఏమంటారు, ఈ దుఃఖమయమైన ఈ జగత్తులో మనం సతమతం అవుతున్నాం. అట్లాంటి వాళ్ళల్లో కొంతమంది అదృష్టవశాత్తు కోన భాగ్యవాన్, ఎవరో భాగ్యవంతులు. ఆ భాగ్యం కూడా ఎవరు ఇస్తున్నారు? ఆచార్యుల వారి యొక్క కృప. సో గురు కృష్ణ కృప. మనకి ఈ లోకంలో కృష్ణుడి కృప గురువు ద్వారా వస్తుంది. అంటే గురువు యొక్క కృప ఏమిటంటే కృష్ణుని ఇస్తాడు. ఆయన గురువే తన చేతుల నుండి కృష్ణుని ఇస్తాడు. మనకి ప్రభుపాదుల వారు కృష్ణుని ఎట్లా ఇచ్చారు? ఆయన యొక్క నామరూపంలో మన అందరికీ ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేసి మనకు నామరూపంలో ఇచ్చారు కృష్ణుణ్ణి. సో ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? అందుకనే చాలా ఫార్చునేట్ మాట, ఎవరైతే ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా గురు కృష్ణ కృప మీకు ఆల్రెడీ వచ్చింది. మీకు ఎంతో కొంత గురువు అంటే ప్రభుపాదుల వారు మరియు కృష్ణుడి యొక్క కరుణ మీ మీదకి రావడంతో అందుకనే ఈ మూమెంట్తో కాంటాక్ట్లోకి వచ్చారు. అట్లీస్ట్ కొంత జపం చేస్తున్నారు, లేకపోతే వీలైతే ప్రసాదాలు స్వీకరిస్తున్నారు,
ఇట్లాగా భాగవతం భగవద్గీతలు వింటున్నారు, కీర్తనలు చేస్తున్నారు. ఇదంతా అసాధారణమైన ఫెసిలిటీ. ఇవన్నీ ఇంకొక రూపంలో సాధ్యం కాదు. ఓన్లీ మనిషి జన్మ, ఈ జన్మ మహత్తు మీరు పొందుతున్నారు. మీరు చక్కగా వాడుకుంటున్నారు ఈ అవకాశం. ప్రస్తుతం మీరు ఏ కండిషన్స్లో ఉన్నారో అనేసి మీరు ఆందోళన పడద్దు. హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారో, ఇవన్నీ కూడా భౌతికంగా వస్తూ పోతూ ఉంటాయి. కానీ అందుకనే దృఢమతి, గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ మార్గంలో మనం వేగంగా స్టెప్స్ తీసుకోవాలి. టైం అయిపోతోంది. మనం చూస్తే చాలు, ఏమంటారు, భాగవతం ఏం చెప్తుందంటే, మనం కానీ సన్సెట్ చూస్తూ సన్ రైజ్ చూస్తున్నాం అనుకోండి, మనం ఏమనుకోవాలి, చక్కటి సన్సెట్ ఉంది, ఎంత బాగుందో ఈ ప్రకృతి, సన్ రైజింగ్ అవుతోంది, నేను ఎక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి చూడాలి, లేకపోతే ఎక్కడైనా ఒక హిమాలయాల్లో చూడాలి, లేకపోతే ఎక్కడ చూడాలి అని మనం అనుకుంటున్నాం. సరే, చాలా అందంగా ఉంటుంది, కరెక్టే. కానీ భాగవతం ఇంకొక దృక్పథాన్ని ఇస్తోంది. ఏమని, నాయనా సన్ రైజ్ అవుతోంది అంటే అర్థం ఏమిటంటే, ఒక రోజు తగ్గిపోయింది నీకు, 24 hours వెళ్ళిపోయాయి ఆల్రెడీ నీ అకౌంట్ నుండి. అంటే మనకి ఇక్కడ మనకు ఉన్న ఈ అవకాశంలో ఒక రోజు తగ్గిపోయినట్టేగా. చూడండి, భాగవతం మనకు వార్నింగ్ ఇస్తోంది. సన్ రైజు సన్సెట్ అందంగానే ఉంటాయి, కరెక్టే. కానీ అది చూసినప్పుడల్లా మనం ఇంకొక మాట కూడా అనుకోవాలి. ఏమని, ఒక రోజున మైనస్ అయిపోయింది నాకున్న టైంలో అనేసి అర్థం కావాలి. మనకందరికీ కూడా ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది లైఫ్. ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్గా ఉండలేరు, శాశ్వతంగా ఉండలేరు, అదంతా మనకు తెలుసు. సో మరి సన్ రైజ్ చూస్తున్నామంటే అర్థం ఏంటంటే, అయ్యో మళ్ళీ ఒక సన్ రైజా అంటే ఒక రోజు పోయినట్టే. అంటే చాలా సైలెంట్గా ఈ మన శరీరం నుండి ఈ వయస్సు అనేది తగ్గిపోతూ వస్తోంది. అంటే వయసు ఎక్కువ పడుతోంది మన మీద. అంటే మనం చాలా వడివడిగా మనం స్టెప్స్ తీసుకోవాలి. ఇంకా సమయం ఉందిలే, పర్లేదులే, ఇప్పుడే ఇది ఇంకా వయసు నాకు కాలేదు కదా, ఇంకా వయసు ఉంది, ఇప్పుడేంటి ఇంకా చిన్న వయస్సు. అప్పుడప్పుడు కాస్త వయసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఫీల్ కారు వయసు అవుతోంది అనేసి. ఎందుకంటే లోన ఉన్న ఆత్మ ఉంది చూశారు, ఆత్మ అది ఎప్పుడు నిత్య యవనంలో ఉంటుంది ఆత్మ. సో లోన ఆ కోరికలు, ఆ ఇంప్రెషన్స్ అవన్నీ కూడా యవనంలో ఉన్నట్టుగానే ఉంటాయి. కాకపోతే శరీరం మాత్రం వృద్ధాప్యం వచ్చేసింది, అది తేడా. సో వాళ్ళకి అనిపించదు మాట, నాకు వృద్ధాప్యం వస్తుంది, సమయం దగ్గర పడుతోంది, ఇంకా మరి ఇక్కడ నుండి మరి మారాల్సి వస్తుంది, ఇవన్నీ అనిపించవు. ఎందుకంటే లోన వాడు ఆత్మపరంగా వాడికి అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా నవయవనంతో ఉన్నట్టుగాను లేకపోతే ఫ్రెష్గా ఉన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ మనస్తత్వం కానీ అట్లాగే ఉంటుంది. అప్పుడప్పుడు అంటే బ్యాక్ పెయిన్ ఉన్నా సరే, లేకపోతే ఏమన్నా నీ పెయిన్ ఉన్నా సరే, అది మనం ఎవరైనా పిలిచారనుకోండి వెంటనే లేచిపోతాం, వెంటనే టక్కన లేచిపోయి వెళ్ళిపోతాం. ఎందుకు, వాడికి లోన ఫీలింగ్ లేదు. శరీరం మళ్ళీ బెణుకుమంటే అయ్యో ఓ అనేసి మళ్ళీ కూర్చుంటాడు. కానీ లోన మాత్రం అది మనకి అది అనిపించదు. సో ఇది ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. కోరికల ప్రకారం లేకపోతే మన మనస్తత్వం ప్రకారం మనం ఫ్రెష్గా యవనంగా ఉన్నట్టుగా ఉండి, కాకపోతే శరీరం మాత్రం వేరే రకంగా ప్రవర్తిస్తోంది. దాని అర్థం ఏంటంటే మనం శరీరం కాదు. చూడండి, ఈ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఆత్మస్వరూపం అనేసి. ఇది ఇంకొక లాజిక్. ఏంటి, నేను కోరుకుంటుంది ఒకటి, నాకు అనిపిస్తుంది ఒకటి, మనస్తత్వం ఒక రకంగా ఉంటే, కానీ దాన్ని తీర్చే విధంగా లేదు శరీరం. అది వేరే రకంగా ప్రవర్తిస్తోంది, వేరే రకంగా సమస్యలు ఇస్తోంది. అంటే నేను వేరు, ఆ శరీరం వేరు అని అర్థం చేసుకోవాలి. మరి నేను వేరైతే ఎవరిని, నేనే ఆత్మస్వరూపుణ్ణి. మరి ఆత్మస్వరూపుడైతే నాకు వచ్చే అవకాశం ఏంటి, కృష్ణుడికి ఆంతరంగిక సేవకుడి కింద అవ్వచ్చు. మనం భగవంతుడికి పర్సనల్గా ఆంతరంగికంగా ఎంతో క్లోజ్ అయిపోవచ్చు మనం.
అట్లాంటి పరిస్థితి అందరికీ ఇస్తున్నాడు కృష్ణుడు. ముఖ్యంగా ఈ ఏజ్లో, కలియుగంలో ఆ కృష్ణావతారమే మహాప్రభులు వారు, చైతన్య మహాప్రభులు వారు ఎంతో తేలిగ్గా మనందరికి ఇస్తున్నాడు ఆ ఛాన్స్. ఏంటా ఛాన్సు? జస్ట్ హరినామం చెప్తే చాలు, హరి జనం అయిపోతాం మనం. అంటే మజ్జన, మత్ అంటే నా యొక్క జనుడివి, అంటే నా యొక్క అసోసియేటివ్ అయిపోతావు అని చెప్తున్నాడు కృష్ణుడు. చూడండి ఇంత. అందుకనే కృష్ణుడిని ఏ కృష్ణ కరుణా సింధు అంటారన్నమాట. కృష్ణుడు కరుణా సింధు. సింధు అంటే సముద్రం. సముద్రం అంత కరుణ భగవంతుడిలో ఉంది. కానీ మనం మర్చిపోయి ఆయన మీద లేనిపోని మాటలు చెప్పి, నువ్వు లేవు, భగవంతుడే దేవుడు లేడు అన్న కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే నీకు రూపం లేదు, ముక్కు లేదు, చెవి లేదు, నాలుగు లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు అనేసి కొంతమంది నువ్వు జీరో, కొంతమంది నువ్వు ఇట్లాగా అట్లాగా అన్ని రకాలుగా అన్నా సరే కరుణాసింధు తండ్రి కాబట్టి సహిస్తాడు అదంతా. ఎంతో కరుణతో మళ్ళీ మనకి గుర్తు చేస్తాడు, నువ్వు వచ్చేసి నా బంధువర్గంలో భాగవస్తుడు కా. అందుకనే ఎవరైతే ఆచార్యుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారో వాళ్ళ గోత్రం కూడా మారిపోతుంది. ఆ గోత్రానికి ఏంటి పేరు? అచ్యుత గోత్రం. ఇప్పుడు మేము ఎవరైనా దేవస్థానాన్ని మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళ గోత్రాలు అడుగుతారు. మాకు గోత్రం ఉంది. ఏమిటా గోత్రం? అచ్యుత గోత్రం. అచ్యుత అంటే కృష్ణ. సో మన అందరం యాక్చువల్గా అచ్యుత గోత్రం, అందరం కూడా ఎటువంటి తేడా లేదు, అచ్యుత గోత్రస్తులం మనందరం కూడా. కానీ మనం మర్చిపోయి వేరే వేరే గోత్రాలు అనుకుంటున్నాం. సో మనం కనుక ఆ భగవంతుడి యొక్క ఫ్యామిలీలో భాగవస్తులం అయిపోయామనుకోండి, ఆయన బంధువర్గంలో చేరిపోయామనుకోండి, మనం అచ్యుత గోత్రస్థలం. అంటే నేను ఏదో ఇక్కడ చెప్తున్నాను అన్న స్థానంలో నేనున్నాను, వింటున్నాము అన్న స్థానంలో మీరున్నారు. కానీ యాక్చువల్గా ఇద్దరం కూడా భగవంతుడి యొక్క బంధువర్గంలో వాళ్ళం. ఆ రకంగా చెప్పాలంటే మనం బ్రదర్సు. అందుకనే గాడ్ బ్రదర్స్ అంటారన్నమాట. ఎవరైనా దీక్ష తీసుకుంటే వాళ్ళు మాకు గాడ్ బ్రదర్స్ అవుతారు. భగవంతుడు యొక్క ఆయన భగవంతుడు ఒరిజినల్ ఫాదర్ అయితే మనందరం కూడా బ్రదర్స్, గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్. అది మాట నిజమైన జీవనము అంటే. అది లేకుండా నా గోత్రం లేకపోతే నా సొసైటీ, నా దేశం అనేసి మనం ఆతృత పడుతూ కాస్త కలహాలతో కొట్టుకుంటూ ఈ రకంగా మనం బతకాల్సిన అవసరం లేదు. వీ కెన్ బికమ్ మజ్జన, కృష్ణుడి యొక్క జనం అవ్వచ్చు. ఆయనకి ఎంతో క్లోజ్గా, ఎంతో ఆనందాన్ని కలిగించే ఆ ఫ్యామిలీలో భాగస్థులం కావచ్చు. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. సో ఆ పద్ధతిని ఎంతో చక్కగా, ఎంతో తేలిగ్గా మనకి ఆ మహాప్రభులు వారు ఇచ్చారు. ఆయన సంప్రదాయంలో వస్తున్న ప్రభుపాదులు వారు ఆచార్యులు, 32వ ఆచార్యులు, ఆయన దగ్గర నుండి మనం అందరం కూడా ఈ హరినామాన్ని తీసుకున్నాం. అంతకంటే అదృష్టం లేదు. ఈ జీవితంలో మనం ఏదైనా సాధించామా అంటే ఇదే నాయన మనం సాధించింది. గురుకృష్ణ కృప పాయ్ భక్తిలతా బీజ. ఆ కృష్ణుడి మీద భక్తి గురించి మనకు కొద్దిగా బీజం వచ్చింది. దాన్ని చక్కగా మీరు పెంచుకోండి. అది ఈ అవకాశాన్ని మనం చెప్పానే అంటే ఏం సాధించావయ్యా అంటే ఇది ఒక్కటి సాధించగలిగాం. ఏమిటి? ఏదో రకంగా ఆ కృష్ణుడి యొక్క చైతన్యంలోకి వచ్చాం. గురువుగారి పేరు మనం అర్థం చేసుకున్నాం, కృష్ణుడిని అర్థం చేసుకుంటున్నాం, మహాప్రభుల వారిని అర్థం చేసుకుంటున్నాం. ఇది నిజమైన సాధన మనం ఈ లైఫ్లో మనం అచీవ్ చేసిందన్నమాట. సో ఈ ఆపర్చునిటీని మనం వదులుకోవద్దు. ఆ కృష్ణుడి యొక్క అసోసియేట్గా మనం అయిపోవాలి. దానికి ఆ మార్గాన్ని ప్రభుపాదుల వారు ఆయన పాదపద్మాలను పట్టుకోవాలి. ఆయన ఆశ్రయాన్ని తీసుకోండి. ఆయన ద్వారా తేలిగ్గా ఆయన ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఆచార్య, రికగ్నైజ్డ్ అసోసియేటు, ఆయన ద్వారా తేలిగ్గా కృష్ణుని చేరుకోవచ్చు. యాక్చువల్గా గురువు గారి దగ్గర గురువు నుండి తేలిగ్గా ఫస్ట్ అమ్మని చేరచ్చు, లేకపోతే అమ్మ నుండి కృష్ణుని చేరుకోవచ్చు. ఇది సీక్రెట్. ఈ పర్సనలిజం ఎవరైతే ఫాలో అవుతారో తేలిగ్గా అన్ని వాళ్ళకి జీవితంలో తేలిగ్గా పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. హరే కృష్ణ. కొన్ని ప్రశ్నలు చూద్దాం.
ఓకే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు. In Bhagavad Gita 4.16 mentioned one should follow the instructions of Bhishma and Bali etc. Bali is demon king, kindly clarify. యాక్చువల్గా మీరు అన్నట్టు బలి, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సరే, బలి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క వంశంలో పుట్టాడు. ప్రహ్లాదుడు యాక్చువల్గా పుట్టింది ఎక్కడ? ఒక రాక్షసుడు హిరణ్యకశిపు వంశంలో పుట్టాడు. కానీ విష్ణుమాయ వల్ల అతి గొప్ప భక్తుడే ఆ హిరణ్యకశిపుడు యొక్క కొడుకు కింద అవతరించి ఆ రకంగా తన తండ్రికి మేలు చేశాడు, ఆ మొత్తం జగత్తుకే మేలు చేశాడు. అదే వంశంలో బలి మహారాజు కూడా అంటే పుట్టాడు. సో బలి ఈ రాక్షస సేనను తీసుకుని స్వర్గలోకానికి దాడి చేస్తాడు. సో దాడి చేసి ఇంద్రుణ్ణి, దేవతలందరినీ తరిమేస్తాడు స్వర్గలోకాల నుండి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. మన అందరం కూడా స్వర్గలోకాలకి వెళ్దాం అనేసి కొంతమంది తపన పడుతుంటారు. ఎందుకు? స్వర్గలోకానికి వెళ్తే అక్కడ అంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందనేసి. అక్కడ ఎంతో చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, మనకి చక్కగా తాగడానికి కొన్ని బ్యావరేజెస్ ఉన్నాయి, చక్కటి గార్డెన్స్ ఉన్నాయి, మంచి సీనరీస్ ఉంటాయి, నదులు సముద్రాలు అద్భుతంగా ఉన్నాయి, వండర్ఫుల్ బాడీస్ ఉన్నాయి. ఇట్లా అందరూ అనుకుని కొన్ని మతాలు అయితే వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు ఈ స్వర్గలోకానికి చేరడానికి. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటయ్యా అంటే స్వర్గలోకంలో కూడా చూడండి వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు బలి మహారాజు మొత్తం తన సేనతో వెళ్ళి వాళ్ళని తరిమేశాడు అక్కడ నుండి. సో వాళ్ళకు కూడా యాంగ్జైటీస్ ఉన్నాయి, దేవతలకు కూడా. దేవతలు మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ అట్లా అనేసి వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ అని కాదు, వాళ్ళకే సమస్యలు ఉన్నాయి. అతి భయానకమైన రాక్షసులు ఉంటే వాళ్ళు ఈ ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ తరిమేసే శక్తి ఉంది మాట. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. బలి చక్రవర్తి వెళ్ళి అటాక్ చేసేస్తాడు. చేయడమే కాదు, ఇంద్రుని తరిమేసిన తర్వాత ఈ దేవతలందరూ వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ముఖ్యంగా దేవతల యొక్క తల్లి అదితి కొద్దిగా ఆమె వ్రతం తీసుకుంటుందన్నమాట తన కొడుకుల కోసం. అదితి ఏం చేస్తుందంటే పయోవ్రతం అనేసి పాలతో ఒక వ్రతం చేస్తుందన్నమాట. ఇదంతా కూడా స్వర్గలోకంలో ఉన్న వ్రతాలు ఇవన్నీ. అక్కడ కూడా ఉన్నాయి వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా మనకు కూడా ఉన్నాయి. సో అక్కడ అలా చేసినప్పుడు ఆ వ్రతం పూర్తి కాగానే సాక్షాత్తు ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే చెప్తుంది, నా కొడుకులు దేవతలు వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి దాగి వాళ్ళందరూ బతుకుతున్నారు, వాళ్ళకి మళ్ళీ రాజ్యం వచ్చే విధంగా చేయతంటే అనగానే అప్పుడు భగవంతుడు వామన రూపంలో వస్తాడు. వామనుడు అంటే చిన్న ఒట్టు, బ్రాహ్మణ ఒట్టు రూపంలో మాట. చాలా చిన్నగా కనిపిస్తుంటాడు, పిల్లవాడు. అట్లాంటి ఒటు అంటే బ్రాహ్మణ రూపం మాట. పట్టుకుని అలా చిన్న గొడుగు పట్టుకుని వెంటనే బలి చక్రవర్తి తను ఒక హోమాన్ని చేస్తుంటే, యజ్ఞాన్ని చేస్తుంటే ఆ యజ్ఞశాలకు వెళ్తాడనమాట వామనుడు. బలి చక్రవర్తి అంటే మొత్తం విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన ఆధీనంలోకి వచ్చినట్టే, ఎందుకంటే దేవతలను తరిమేశాడు కదా. సో విశ్వాధిపతి మాట. సో ఆయన పెద్ద హోమం చేస్తూ యజ్ఞాలు చేస్తుంటే అప్పుడు ఎవరు బ్రాహ్మణులు వచ్చినా సరే ఆ రాజులు కాదనరు. సో ఈ వామనుడు ఆ యజ్ఞశాల ఆవరణలోకి రాగానే అందరి కళ్ళు కూడా ఆ వామనుడి మీద పడతాయి. చక్కగా అందంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ బ్రాహ్మణుని చూడగానే అందరూ మురిసిపోతారు. ఎందుకో వాళ్ళ హృదయంలో తెలియని ఆనందం కూడా వచ్చేస్తుందన్నమాట. అట్లాంటి ఆ వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బలి అంటాడు, ఓ బ్రాహ్మణ,
ఈ యజ్ఞం చేసే సమయంలో నువ్వు వచ్చావు కదా, సరే ఏం కావాలో కోరుకో నేను ఇస్తాను అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, ఆ వటువు వామనుడు, నాకు 3 అడుగులు భూమిని ఇవ్వండి అని చెప్తాడు. 3 అడుగులు భూమిని నాకు ప్రసాదించండి అని అడిగితే అప్పుడు బలి చక్రవర్తి నవ్వి, నేను విశ్వాధిపతిని, వేల కోట్ల గ్రహాలు ఉన్న ఈ విశ్వానికే నేను అధిపతిని, త్రిలోకాలు, స్వర్గ, పాతాళ, మధ్యలోకాలు, వీటన్నిటికీ భువ స్వ వీటన్నిటికీ కూడా నేను అధిపతిని. నువ్వేమిటి 3 అడుగులు అడుగుతున్నావు? నీకు పెద్దగా వయసు లేదు నాయన, నీకు వ్యావహారికం తెలియదు, నువ్వు బ్రాహ్మణుడివే కానీ నీకు వ్యావహారికం తెలియదు, ఏమిటి 3 అడుగులు అనేసి ఇంకా ఎక్కువ అడుగు అనేసి చెప్తాడనమాట, కాస్త హితబోధ చేస్తాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాయన ఈ గ్రీడ్ అంటే లోభం ఉంది చూడు నాయన, ఈ లోభం ఉంటే 3 అడుగులకి సంతృప్తి ఉండదు, ముల్లోకాలకు కూడా సంతృప్తి ఉండదు. నువ్వు మొత్తం ఒక గ్రహాన్ని నా పాదాల దగ్గర పెట్టినా సరే నాకు సంతృప్తి ఉండదు, ఎందుకంటే మొత్తం విశ్వం అంతా కావాలనిపిస్తుంది. ఇది మాట లోభం అంటే. మన చేతిలో ఉన్న దాని మీద మనకు సంతృప్తి రాదు, అది లోభం అని వామనుడు చెప్పగానే కొద్దిగా బలికి అర్థమయ్యి, సరే మీకు 3 పాదాలు భూమిని నేను ఇస్తానని చెప్పి దానికి ఏం చేస్తాడంటే ఒక పాట్ తీసుకుని ఆ వాటర్ని దానం చేయాలన్నమాట. అట్లా చేయడానికి ప్రయత్నిస్తుంటే బలి చక్రవర్తి యొక్క గురువు ఉన్నాడు. సో ఆ గురువు బలికి చెప్తాడనమాట, నువ్వు ఈ దానం చేయొద్దు అనేసి. శుక్రాచార్యులు చెప్తారనమాట, ఏమని, బలి నువ్వు ఈ వామన వటువుని నమ్మద్దు, నువ్వు ఈ దానం చేయొద్దు, ఈ దానం వల్ల మొత్తం రాక్షస జాతికే హాని జరుగుతుంది, నువ్వు ముందుకు పోవద్దు అని చెప్తాడు. అంతేకాదు శుక్రాచార్యులు ఏమంటారంటే, చూడ్డానికి ఈ వటువు సాక్షాత్తు విష్ణువులా కనిపిస్తున్నాడు, ఈ మాయా రూపంలో వచ్చి నీకేదో చేస్తాడని కూడా చెప్తాడు. ఆయన ఇప్పటికి కూడా బలి మహారాజు అంటాడు, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, నేను చేయాల్సిందే అని చెప్పి వెంటనే ఆ నీటిని పోస్తాడనమాట. అప్పుడు వామనుడు తన శరీరాన్ని ఇక్కడ చూడండి, బలి మహారాజు ఏం చేశాడంటే విష్ణు సేవార్థం, విష్ణువు యొక్క ప్రీత్యర్థం, భగవంతుడికి సంతృప్తి కలిగే దానికోసం తన సొంత గురువునే కాదనుకున్నాడు, శుక్రాచార్యుల్ని పక్కన పెట్టేశాడు. చూడండి, అంటే అంత దృఢమతి, ఆ ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది మాట బలి చక్రవర్తి. ఈరోజు శ్లోకంలో కూడా చూసాం కదా, ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దృఢమతి. సో అప్పుడు వామనుడికి చెప్పాడు, వామన మీకు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు, ఒక 3 అడుగులే కదా తీసుకోండి అని చెప్తాడు. వెంటనే వామనుడు పెరిగి విశ్వరూపంలోకి వచ్చి 2 అడుగుల్లో మొత్తం విశ్వాన్నంతా ఆక్రమించేస్తాడు. ఒక కాలుతో పై లోకాలన్నిటినీను, ఇంకొక కాలుతో మొత్తం కింద అన్నిటినీను ఆయన మొత్తం ఆక్రమించేసేసి అప్పుడు అడుగుతాడు నవ్వుతూ, బలి ఇప్పుడు నా 3వ పాదం ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. అప్పుడు బలి మహారాజు భగవంతుడికి నమస్కారం పెట్టి, నా శిరస్సు మీద నీ 3వ పాదాన్ని పెట్టాం అంటాడు అన్నమాట. అప్పుడు బలి చక్రవర్తి యొక్క శిరస్సు మీద తన పాదాన్ని పెట్టి ఆ రకంగా బలికి మరి అంత గొప్ప భక్తుడయ్యాడు బలి. ఎందుకు? తనకున్నదంతా సమర్పించేశాడు కృష్ణుడికి, ఎటువంటి మొహమాటం లేకుండా దృఢమతితో సమర్పించాడు. ఆ సేవకు వామనుడు ఎంత ఆనందపడ్డాడు అంటే, బలిచక్రవర్తిని సుతల అన్న ప్లానెట్లో ఇప్పటికి ఉన్నారు ఆయన, ఆ బలిచక్రవర్తిని ఆ ప్లానెట్లోకి అధిపతిని చేసి, అంతేకాదు బలిచక్రవర్తి నివసిస్తున్న ఆ భవంతి ఉంటుంది చూసారా, ఆ భవంతి ముందు సెక్యూరిటీ గార్డ్లా నిల్చుంటున్నాడు కృష్ణుడు, భగవంతుడు. చూసారా, ఆయనకి సేవ చేస్తే కృష్ణుడు ఎంత, అందుకనే కృష్ణుడు ఉత్తమ భక్తిని ఇవ్వడు. ఎందుకంటే ఉత్తమ భక్తిని ఇస్తే భక్తుల యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాననేసి ఆయన ఉత్తమ భక్తుని అంత తేలిగ్గా ఇవ్వడు.
ఇప్పుడు చూడండి, బలి చక్రవర్తి ఎంత ఉత్తమ భక్తుడు అంటే అన్నీ సమర్పించుకున్నాడు కృష్ణుడికి. వెంటనే తన భక్తుడి యొక్క ఆధీనంలోకి వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు ఆధీనంలోకి? ఆయన నివసిస్తున్న భవంతి ముందు ఒక ఖడ్గాన్ని పట్టుకుని కాపులా కాస్తున్నాడు. చూడండి, అది కృష్ణుడి యొక్క కరుణా సింధు అనేసి అందుకుని ఆయనకు పేరు మాట. భక్తుడి మీద ఎంతో విపరీతమైన ప్రీతి భగవంతుడికి. మరి ఆ పొజిషన్కి చేరాలి అంటే ఆచార్యుల ద్వారానే సాధ్యం అన్నమాట. సో బలి రాక్షస జాతిలో పుట్టినా సరే ఆ రకంగా భగవంతుడి యొక్క సేవలో ఎంత ప్రీతిని కలిగించాడంటే హీ హాస్ బికమ్ ఉత్తమ భక్తుడు. అంత గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి అందుకనే బలి మహారాజును కూడా ఫాలో కమ్మని చెప్పారన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వై వి వర్షిప్ కృష్ణ సమ్ టైమ్స్ విత్ బలరామ్ అండ్ సమ్ టైమ్స్ విత్ రాధాదేవి? సో కృష్ణుడు యాక్చువల్గా కృష్ణుడిని ఎన్నో రకాలుగా మనం పూజించవచ్చు. రాధాకృష్ణ, లేదా కృష్ణ బలరామ, లేకపోతే రుక్మిణీ కృష్ణ, రుక్మిణీ సత్యభామ, కృష్ణ సహిత, తర్వాత విఠల, రుక్మిణీ విఠల, అట్లాగా ఎన్నో రకాల రూపంలో కృష్ణుడిని పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు అంటే ఆ కృష్ణుడి ఆ రూపం కానీ లేదా ఆ లీలలంటే కానీ కొంతమంది భక్తులకు చాలా ఇష్టం. సో తన ఇష్టమైన ఆ రూపాన్ని వాళ్ళు పూజిస్తారన్నమాట. మా గౌడీయ సంప్రదాయంలో మేము కృష్ణుణ్ణి రాధాదేవితోనూ మరియు బలరాముడితో పూజిస్తామన్నమాట. బృందావనంలో చూస్తే కృష్ణ బలరాం దేవస్థానం అనేది ఉంది మాట. అందులో బలరాముడితో పాటుగా ఉంటాడు కృష్ణుడు. సో కృష్ణుడు బలరాములు వాళ్ళు బ్రదర్స్గా ఎన్నో పాస్ట్ టైమ్స్లో వాళ్ళు పాల్గొన్నారన్నమాట. కృష్ణ బలరాం, రామ లక్ష్మణ్, గౌర్ నితాయ్, రామ చెప్పాను కదా, అట్లాగా ఎప్పుడు భగవంతుడు వచ్చినా సరే బలరాముడితో వస్తాడు. సో కృష్ణుడికి బలరాముడికి మధ్యన సఖ్య అంటే ఫ్రెండ్షిప్ మాట. ఆ రకమైన ఫ్రెండ్షిప్ ఉంది. మరి కృష్ణుడికి రాధ ఇట్ ఈస్ అ మాధుర్య భావన. మనం కూడా చూస్తుంటాం కదండి. ఇక్కడ ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి భార్య పిల్లలు ఉంటారు, అలాగే కాదు బ్రదర్స్ ఉంటారు, సేవకులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అట్లాగే కృష్ణుడికి కూడా ఎంతోమంది ఇలా ఉన్నారన్నమాట. సో మా సంప్రదాయంలో బలరాముడిని మేము పూజిస్తాం. ఎందుకు బలరాముడు? మనకి ఈ భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే బలరాముడి యొక్క కృప ఉండాలి. ఎందుకు? ఆయన కృప వల్లనే మనకు ఆ బలం వస్తుందన్నమాట. భక్తిని చేయాలి అంటే, భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే కాస్త బలం కూడా కావాలి. ఎందుకంటే భక్తి మార్గంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాయ మనం ఈ భక్తిలో ముందుకు వెళ్ళకుండా ఎన్నో రకాల ఆబ్స్టికల్స్ పెడుతూ ఉంటుంది మాయ. మరి ఈ మాయ మనం తట్టుకుని ముందుకు వెళ్ళాలి అంటే బలరాముడి యొక్క కృప ఉండాలి. అందుకని మనం బలరాముని కూడా కొలుస్తాం, కృష్ణ బలరాముడిని కొలుస్తుంటాం. లేకపోతే నిత్యానంద ప్రభు ఆయన బలరాముడి యొక్క అవతారం అన్నమాట, ఆయన కొలుస్తుంటాం. సో అప్పుడప్పుడు చూడండి 16 రౌండ్లు చేయాలి. కానీ కొన్ని రోజుల్లో ఏమనిపిస్తుందంటే అబ్బా ఈ రోజు నాకు అవ్వదు, రేపు చేద్దాంలే, మనం పోస్ట్ పోన్ చేయాలి అన్నట్టుగా భావన లోన్ వస్తుందన్నమాట. ఇదంతా మాయ. సో అప్పుడు మనం బలరాముని ప్రార్థించుకోవాలి. బలరామ నాకు ఈ బలాన్ని ప్రసాదించు, ఈరోజు నేను నా కృష్ణ సేవను చేయాలి అనేసి. సో కృష్ణుడికి సేవ చేయడానికి బలరాముడు ఎంత బలాన్ని ఇస్తాడు. అందుకని మేము బలరాముని కూడా కొలుస్తుంటాం. వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వెన్ ఎ డివోటీ వాజ్ ఇన్సల్టెడ్ బై సమ్వన్? భక్తుడిని ఇన్సల్ట్ చేస్తే అది పాపంలో వస్తుంది. వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఏంటంటే వాడికి డిసీజ్ కానీ, ఆయుష్ తగ్గిపోవడం కానీ, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్, వాడి యొక్క పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఉత్తమ భక్తులను కానీ అవమానిస్తే
వెంటనే వాళ్ళకి చాలా దారుణమైన డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుష్టు లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఏంటంటే ఇనిషియల్ భక్తులం. మనకి కానీ ఎవరిని అవమానించకూడదు. వాడు చిన్న భక్తుడా పెద్ద భక్తుడా అని కాదు లెక్క. ఎవరిని అవమానించినా, ఎవరికి అపరాధం చేసినా భగవంతుడు ఊరుకోవడం అంట. సో దానికి బెస్ట్ మార్గం ఏంటంటే, మనం ఎవరినైనా అవమానిస్తే బెస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పాలి. అందుకని అందరికీ సారీ చెప్పడం మంచిది. ఎవరినైనా మనం అవమానించినా, అపరాధం చేసినా సారీ చెప్పడం మంచిది. లేకపోతే ఆ రియాక్షను ఏదో రూపంలో వస్తుంది. Okay, why Krupacharya reported the Ashwatthama for killing of Upapandavas? They were all sleeping. I think నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇది మన ప్రీవియస్ ఏమంటారు సెషన్స్లో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ కృపాచార్యుల వారు చెప్పింది కాదు, మేబీ సపోర్ట్ చేసుకుంటారు. ఇది అశ్వత్థామ యొక్క ఐడియా అన్నమాట. దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడిని భీముడు తొడ మీద కొడతాడు. వెంటనే దుర్యోధనుడు నేల మీద పడిపోతాడు, కానీ ఇంకా చావడు. సో తన బాధతో ఆ రకంగా ఉన్నప్పుడు అప్పుడు అశ్వత్థామ వచ్చి, దుర్యోధన నువ్వు ఇంత బాధలో ఉన్నావు, నీకు ఆనందాన్ని కలిగించే పని నేను చేస్తానని చెప్పి ఏం చెప్తాడంటే, నీకు నేను ఈ 5 పాండవుల్ని చంపి వాళ్ళ తలల్ని తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు. దుర్యోధనుడు నమ్మడు, తెలుసు తనకి పాండవుల్ని చంపడం సాధ్యం కాదని తెలుసు. అంతట్టు కృష్ణుడు ఉన్నాడు, అది సాధ్యం కాదు. అశ్వత్థామకు వరం ఏమిటంటే చిరంజీవిగా ఉంటాడని. అశ్వత్థామ చనిపోడు, కానీ అశ్వత్థామకు అంత శక్తి ఉందా? పాండవుల్ని చంపే శక్తి ఉందా? లేదు. సరే, దుర్యోధనుడికి ఆ రకంగా మాటిచ్చి అశ్వత్థామ పాండవుల వైపుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉప పాండవులు పడుకుని ఉంటారు. పడుకునున్నప్పుడు అశ్వత్థామ వాళ్ళని పాపం చంపేసేసి ఆ 5 తలలు తీసుకుని వెళ్ళి దుర్యోధనుడు చూపిస్తాడు. ఎందుకంటే పాండవులు చంపడం తేలిక కాదు. సో ఈ 5 తలలు తీసుకొచ్చి చూపిస్తే దుర్యోధనుడు నమ్మడు. ఏంటి తల అని చెప్పి ఒక తలను తీసుకుని ఇట్లా గట్టిగా నొక్కుతాడు అన్నమాట. ఇట్లా నొక్కగానే వెంటనే ఆ తల పగిలిపోయి కాస్త పిండి కింద అయిపోతుంది అన్నమాట. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఇది పాండవుల యొక్క తల కాదు, నువ్వు నిజం చెప్పు అంటాడు. అప్పుడు వెంటనే అశ్వత్థామ చెప్తాడు, అవును కరెక్టే, నేను ఉప పాండవుని చంపాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు అంట ఎంత బాధపడ్డాడంటే, అరే కురువంశం ఇంకా ఇక్కడితో ముగిసిపోయింది అని బాధపడుతూ చనిపోయాడంట. అప్పుడు అంటే వాళ్ళు క్షత్రియుల కింద ఆలోచిస్తారు. అంటే క్షత్రియులు ఏంటంటే శత్రువులు నెగ్గినా సరే అది ఒప్పుకుంటారు. ఆ మెంటాలిటీ, ఆ జెంటిల్మెన్నెస్ ఉందన్నమాట. సో అందుకనే మన వంశం అట్లా ఆగిపోతుందన్న బాధతో చనిపోయాడంట దుర్యోధనుడు. ఇది మాట స్టోరీ. Prabhuji, my humble request is to conduct online classes for teens about Krishna consciousness so that they can make their time more productive. మనం త్వరలోనే మొదలు పెడదామండి. అంటే లుక్స్ లైక్ ఈ కరోనా వైరస్తో మనం కొంతకాలం బతకాల్సి వచ్చే విధంగా ఉంది. సో అందుకనే మనం ఇంకా వేరియస్ క్లాసెస్ కూడా ఆన్లైన్లోనే చేద్దామని ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో పాసిబుల్ అయితే ఆ టీమ్స్ కూడా కొన్ని క్లాసులు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాంటింగ్ చేస్తున్నప్పుడు మనం టీవీ కానీ లేకపోతే లెక్చర్స్ కానీ మనం వినకూడదు.
చాంటింగ్ చేస్తున్నప్పుడు మనం కావలిస్తే మన ముందు ఒక భగవంతుడి యొక్క పిక్చర్ పెట్టుకోవచ్చు. కృష్ణుడు కానీ బాలాజీ నరసింహ ఒక మనం పిక్చర్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక తులసి మొక్కను కానీ మనం చూస్తూ చాంటింగ్ చేయొచ్చు. చాంటింగ్ చేస్తున్నప్పుడు స్పష్టంగా ఉచ్చరించాలి. ఫోకస్ అంతా కూడా వినడం మీద ఉండాలంతే. చక్కగా వినడానికి ప్రయత్నించాలి. ప్రతి పదాన్ని కూడా మనం ఉచ్చరిస్తూ వినాలన్నమాట. చాలా స్పష్టంగా వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేసి మనం స్పష్టంగా వినాలి. ప్రతి పదాన్ని చక్కగా ఉచ్చరిస్తూ స్పష్టంగా వినడానికి ప్రయత్నించాలి అంతే. ఇంకేం ఆలోచించొద్దు, మైండ్ లేదు, ఏం లేదు, మన దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చక్కగా ప్రొనౌన్స్ చేస్తూ వినడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే అప్పుడు మీరు అత్యంత బెనిఫిట్ చూస్తారన్నమాట. ఎంతో మైండ్లో ఉన్న డర్టీ థింగ్స్ అన్నీ కూడా పోయి మనం ప్రశాంతంగా తయారవుతాం. అంతేకాదు భక్తిలో బాగా పెరిగి చివరికి భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందగలుగుతుంటాం. Krishna is born with the 2 bodies and the 2 bodies merged is it is right. Krishna is born with 1 body. అష్టమి నాడు వసుదేవుడు దేవకి జైల్లో ఉన్నారు. కంసుడు వాళ్ళని బంధించి అట్లా పెట్టుంచారు. సో ఆ అష్టమి నాడు ఎగ్జాక్ట్గా మిడ్ నైట్న దేవకి వసుదేవుల ముందు ఫస్ట్ నారాయణుడు అవతరిస్తాడనమాట. సో దేవకి కడుపులో ఏదో గర్భంలో ఉన్నట్టుగా అనిపించిన వాళ్ళ ముందు అవతరిస్తాడు. చూడండి, ఇట్లాంటి దివ్యమైన జన్మ ఎవరికి ఉంది? అందుకనే భగవంతుడి యొక్క జన్మ కర్మచమే దివ్యం. ఆయన యొక్క జన్మను కానీ లీలల్ని కానీ అర్థం చేసుకుంటే మామేతి సో అర్జున భగవంతుని చేరుకుంటాం. సో అందుకనే జన్మను బాగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ నారాయణుడు శంఖచక్ర గదాయుధాలతో అవతరిస్తాడు. వెంటనే వసుదేవుడికిను దేవకి అర్థమవుతుంది, ఓ సాక్షాత్తు భగవంతుడు వచ్చాడని. వాళ్ళు ఎన్నో రకాలుగా కీర్తిస్తూ భగవంతుడికి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. చేసిన తర్వాత దేవకి మాతృ హృదయంతో ఏముంటుందంటే అంటే ఫస్ట్ నారాయణుడి కింద వెలిసి వెంటనే 4 చేతులు ఉండే ఒక చిన్న బాలకుడి రూపంలో మారిపోతాడు. కానీ ఆ బాలకుడి చేతిలో ఇంకా శంఖచక్ర గదాయుధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి, చుట్లు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. ఎవరికైనా అర్థమైపోతుంది ఇదేదో విశేషమైన బాలకుడు అనేసి. అందుకని దేవకి ప్రార్థిస్తూ, తండ్రి నువ్వు ఈ రకంగా నీ ఆపులెన్సెస్ అన్నీ కూడా, అంటే నీ యొక్క ఈ సంపదలు ఈ శక్తులు నువ్వు ప్రదర్శిస్తే అర్థమైపోతుంది సాక్షాత్తు విష్ణు నారాయణుడు వచ్చాడనేసి, నువ్వు అందుకనే సామాన్య బాలకుడి రూపంలో నువ్వు దయచేసి మారిపో అని చెప్పగానే వెంటనే ఆ బాలకుడు తన యొక్క ఆ సంపదలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక సాధారణమైన బాలక రూపంలో అవతరిస్తాడు. తనే కృష్ణుడు అన్నమాట. ఆ కృష్ణుడు అవతరించగానే వెంటనే చెప్తాడు వసుదేవుడికి, నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఆ నందగోకులంలో యశోద దగ్గరలో నన్ను పడుకోబెట్టని చెప్తాడనమాట. ఆ రకంగా వసుదేవుడు ఆ కృష్ణుని తీసుకుని అప్పటికి అందరూ నిద్రపోతారు. ఆ జైలు నుండి బయటకు వస్తాడు. తీవ్రమైన వర్షాలు వస్తుంటాయి. వెంటనే అనంతుడు వచ్చి కృష్ణుడి యొక్క ఆ బుట్ట పైన అట్లాగా వచ్చి ఒక గొడుగు కింద మాట అది ప్రవర్తిస్తుంది. అట్లా ఆయన్ని దాటుకుని తను యశోద దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణుని అక్కడ పడుకోబెట్టి, అప్పటికే యశోద ఒక చిన్న ఆడపిల్లను కూడా జన్మించి ఉంటుంది. ఆ ఆడపిల్లని తీసుకొచ్చేసి మళ్ళీ జైల్లోకి వచ్చేస్తాడనమాట. ఇది కృష్ణుడి యొక్క జన్మరహస్యం. 2-3 శరీరాలు అంటూ ఏం లేవు, అది అక్కడ చెప్పబడలా. People who are doing say they can do soul journey and can see devatas and other loka. Is it possible with chanting too? మనం చాంటింగ్ చేస్తూ ఉంటే మనలో సెన్సిటివిటీ బాగా పెరుగుతుందన్నమాట.
కాన్షియస్నెస్ బాగా పెరుగుతుంది. ఆ కాన్షియస్నెస్నే కృష్ణ కాన్షియస్నెస్ అంటారన్నమాట. కృష్ణ చైతన్యం. మన చైతన్యం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ అవుతూ ఉంటుందో మనలో చాలా సెన్సిటివిటీస్ పెరుగుతూ వస్తుంటాయి. ఎప్పుడూ చూడలేనివి మనం చూడగలుగుతాం. మన విజన్ కూడా చాలా ఫైన్గా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఆచార్యులు ప్రభుపాదుల వారు చాలాసార్లు నారదముని యొక్క దర్శనం చేసుకున్నారు. సో ఎవరైనా భక్తులు బాగా చాంటింగ్ చేస్తూ కృష్ణ చైతన్యాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా సెన్సిటివ్ థింగ్స్ చూడగలరు. వాళ్ళ ప్రవర్తన కూడా సెన్సిటివ్గా మారిపోతుంది. సో దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్. In previous session you mentioned sannyasam for ladies not preferable in terms of the security. Then what would be the best way for ladies to dedicate their lives to Krishna? యాక్చువల్గా లేడీస్ అంటే మాతాజీస్, మీరు చాంటింగ్ మొదలుపెట్టండి. తర్వాత ఆచార్యులు చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కండి. తర్వాత ఒక చక్కటి మంచి భక్తుడైన హస్బెండ్ని మనం పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరూ కూడా ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని పెంచుకోవచ్చు. సో ఇంటిలో భర్తను పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని ఒక వైకుంఠంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ సాధ్యం. సో ఇంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు మనం కఠినమైన మార్గాన్ని ఎంచుకోవడంలో అవసరం లేదన్నమాట. సో ఆల్రెడీ మీరు వివాహం అయ్యి భర్త ఉండి ఆయనకి ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ లేదంటే స్లోగా మీరు ఆప్యాయంగా ఆ భర్తను కూడా ఈ మూమెంట్ తీసుకొచ్చి ఈ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వగలిగితే ఎన్నో రకాలుగా సర్దుకుంటుందన్నమాట. ఓకే, సో మీరు గృహస్థ ధర్మాన్ని చేస్తూనే యూ కెన్ డెడికేట్ యువర్ లైఫ్ టు కృష్ణ. సో ఈ భౌతికంగా ఉండే పరిస్థితులు భక్తికి ఈ భౌతికంగా ఉండే పరిస్థితుల మీద ఆధారపడదు. భక్తి అనేది ఏ పరిస్థితుల్లోనైనా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ చాంటింగ్ చేయండి, ఇంట్లో కీర్తనలు చేస్తూ ఉండండి, వీలైతే ప్రసాదాలు నైవేద్యాలు పెట్టండి భగవంతుడికి. ఇట్ విల్ బి ఏ సూపర్ ఎన్వైర్న్మెంట్. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం నేనే అన్నాడు కృష్ణుడు. వాట్ అబౌట్ అథర్వణ వేదం? యాక్చువల్గా ద ఫస్ట్ వేదం ఒకటే ఫస్ట్లో, అది అథర్వ వేదం. దాని నుండి భాగాలు చేశారన్నమాట. సో వేదేశ సర్వైర్ అహమేవ వేద్య అని కూడా చెప్పాడు కృష్ణుడు. అన్ని వేదాలలో కూడా నన్నే వెతుకుతున్నారు అని చెప్పారు. సో కొన్ని చోట్ల స్పెసిఫిక్గా నేను ఈ వేదాన్ని ఆ వేదాన్ని అని చెప్పారు, కానీ మొత్తం అన్ని వేదాలు కూడా భగవంతుడి నుండే వచ్చాయి. చూడండి, ఒక చోట చెప్తారు అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని అంటాడు. అశ్వత్థ అంటే మర్రి చెట్టు మాట. మరి మిగతా చెట్లలో కృష్ణుడు లేడనా? కాదు, అవి కూడా ఆయన నుండే వచ్చాయి. కానీ అశ్వత్థ చెట్టుకి ఆయన అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. అక్కడ ఇంపార్టెన్స్ అక్కడ ఆ చెట్టుకు వచ్చింది. అలాగే అన్ని వేదాలు ఆయన నుండే వచ్చాయి. అథర్వణ వేదం కూడా ఆయన నుండే వచ్చింది, కానీ స్పెసిఫిక్గా ఆయన ఈ వేదాల మీద స్ట్రెస్ చేస్తున్నాడు. అది అక్కడ అండర్స్టాండింగ్. పీపుల్ హూ ఆర్ డూయింగ్ మెడిటేషన్, అదే మెడిటేషన్లో if number of breaths for a person is fixed for atheist and runners, the heavy breathing workout, does it reduce their lifetime? సో యాక్చువల్గా ఈ లైఫ్ టైం అనేది ఫిక్స్డ్ మాట. ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తి ప్రకారంగా వాళ్ళకి ఆ లైఫ్ సైకిల్స్ డిసైడ్ అయిపోతాయి. రన్నర్ కావచ్చు, అథ్లీట్ కావచ్చు, మరి వాళ్ళ వృత్తిలో వాళ్ళు కాస్త వేగంగా వాళ్ళు బ్రీదింగ్ సైకిల్స్ అన్నీ ఖర్చు అవుతున్నాయి కాబట్టి అకార్డింగ్లీ వాళ్ళకి బ్రీదింగ్ సైకిల్స్ ఎక్కువగానే ఉంటాయి. వాళ్ళ కర్మానుసారం అది డిసైడ్ అవుతుందన్నమాట ఎంతకాలం బతకాలి అనేసి. సో వృత్తి వల్ల మనకి ఎటువంటి నష్టం అంటూ ఏం లేదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ లైఫ్ స్పాన్ని ఉపయోగించుకుని ఏదో చక్కటి గమ్యానికి చేరుకోవాలి. ఆ గమ్యమే
ఆ కృష్ణుడి యొక్క పాదపద్మాలు అన్నమాట. ఆ గమ్యానికి చేరుకునే మార్గం ఈ హరే కృష్ణ మహామంత్రం. దిస్ ఇస్ ద బెస్ట్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో ఈ రోజుతో మనం పూజ చేద్దాం. హరే కృష్ణ.